అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరీమణులారా, ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14వ తారీఖున చాలా ఘనంగా జరుపుకోవడానికి భారీ ఎత్తు ఉత్సాహంతో, భారీ బందోబస్తుతో మరి పిఠాపురం నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం గారి అడ్డాలో చాలా జరుపుకోవడానికి జన సైనికులు, జనసేన పార్టీ అధ్యక్షులు, నాయకులు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటి కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఒకవైపు పోలీసు బందోబస్తు, మరొకవైపు చాలామంది అధికారులను కూడా వాడుకుంటూ వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆలోచించడం తప్పులేదు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావించిన తర్వాత ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలి. కొన్ని పార్టీలు 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో ఇలా జరుపుకుంటూ ఉంటాయి. వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ, వాటి వల్ల వచ్చినటువంటి కష్ట నష్టాలన్నింటిని కూడాను వాళ్ళు చర్చించుకొని తిరిగి ప్రజలకు మేలుకరమైనటువంటి విధానాలు ప్రకటిస్తూ ప్రజల పక్షంగా ఉండడానికి ఆలోచన చేస్తాయి. నూతన నాయకత్వం మంచి చెడ్డది కరెక్టే. కానీ నేను ఒకటి అడుగుతూ ఉన్నాను జనసేన పార్టీ నాయకులకు కానీ, జనసేన పార్టీ అధ్యక్షులు, అయ్యా, మీ పార్టీ పుట్టింది చెగువేర బొమ్మతో, మీ పార్టీ ఆవిర్భవించింది చెగువేర ఆశయాలు, ఆలోచనలు, సాధనలు, ఒక భావజాలంతో పుట్టింది. ఇది ప్రజల్లోనికి వెళ్తుంది. ప్రజల్లో నుంచి ఒక భావజాలాన్ని తీసుకొచ్చి పెడతామని చెప్పేసి ఆనాడు మీరు చాలా గొప్పగా చెప్పుకుంటూ అదే పందాన్ని, లౌకికవాదాన్ని మీరు అనుసరించి ఇంతవరకు సాగారు. ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో మిత్రపక్షంగా అయ్యారో, ఎన్డీఏలో మీరు చేరిన తర్వాత మీ భావజాలం అంతా కూడా గంగలో కలిసిపోయింది. సిగ్గువేరే ఆశయాలు, ఆలోచనలు అవన్నీ కూడా పక్కదారి పట్టే చివరికి మీ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారేమో ఏకదం కాషాయ వస్త్రాలు వేసుకొని రాష్ట్రం అంతా, దేశమంతా తీర్థయాత్రలు పట్టారు. మరి రేపేమో మీ సభలో ఏ సిద్ధాంత విధానాలను అవలంబిస్తారో, ఏవి ప్రకటన చేస్తారో ప్రజలు కూడా ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక నూతన ఉత్సాహంతో ప్రజలు ఉన్నారు. మీరు ఒక సినీ యాక్టర్గా ఒక గ్లామర్తో వచ్చారు తప్ప మీరేమి త్యాగాలు చేసి పార్టీ పెట్టలేదు. త్యాగాలతో మీరు పార్టీలోంచి రాలేదని చెప్పేసి